హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 16. మీకున్న ఎన్నో కోరికలు ఇప్పటి వరకు తీరాయా, అలాగే మిగిలిపోయాయా? అవి అలా ఉండగానే మీరు ఇతర కోరికలపైన దృష్టి పెట్టారా? మరి గతంలో కోరికల సంగతేమిటి? ఇప్పుడున్న కోరికలపై మీ ఆలోచనలు ఏమిటి? దాదాపు 10 సంవత్సరాల క్రితం కోరుకున్నవి ఇప్పుడు సాధించాం అనే తృప్తితో ఉన్నారా? మరి ఇప్పటి కోరికల తీరటానికి ఎంత సమయం పడుతుంది? మీరొక విషయం గమనించారా? ఎప్పుడు కోరుకున్న కోరికలు ఇప్పుడు సాధించినప్పుడు ఇక ముందు కూడా ఖచ్చితంగా అవుతాయని నమ్మండి. కానీ చాలా సమయం ఎందుకు పడుతుంది? ఎందుకంటే మీరు కోరుకున్న కోరికలపై మీకు తీవ్రత లేదు, ప్రేమ లేదు, వాటిని మీ జీవితంలో భాగంగా మీరు చూడటం లేదు. ఎస్, ఒక్కసారి మీరు పునః పరిశీలన చేసుకోండి. మీకు అత్యవసరంగా ₹1,00,000 కావాల్సిన వచ్చింది. 24 గంటల్లో దాదాపు 18 గంటల్లో వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇది తీవ్రత. కానీ ఒక 10 లక్షలు ఉంటే నేను బాగా సెటిల్ అవుతాను అని అనుకోవడం కోరిక మాత్రమే. దీంట్లో తీవ్రత కోరవడండి. అందుకే మీకు మీ జీవితంలో కావాల్సినవి పొందడానికి ఆలస్యం అవుతుంది. ఎప్పుడైతే మీ కోరికలతో ప్రేమ, తీవ్రత రెండు ఉంటాయో అతి త్వరలో మీరనుకున్నవి సాధించడం జరుగుతుంది. ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కలలు, చిన్న చిన్న మీ కోరికలను కంటారో ఆ చిన్న చిన్నలాగానే ఇస్తాయి. మీరు ఎప్పుడైతే పెద్ద పెద్ద కలలు కంటారో, పెద్ద పెద్ద కోరికలు కంటారో, మీకు ఎక్కువ డబ్బులు కావాలి అనుకుంటారో అప్పుడు దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. మీకు ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం ఎలా అవుతుంది అనేది 24/7 మీరు దాన్నే ఆలోచిస్తారు. అలాగే మీరు ప్రతి ఒక్క సమయంలో, ప్రతి గంటలు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు డబ్బు గురించి కానీ, నీకు ఎంత కావాలి అని కానీ, మీ జీవితం గురించి కానీ 24 గంటల్లో 1 గంట సేపు అయినా మీరు దాని గురించి ఆలోచించాలి. ఇలా ఆలోచించినప్పుడే మీకు రావడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మీరు దేని మీద అయితే మీరు తపస్సు చేస్తారో, మెడిటేషన్ చేస్తారో అది మీకు ఖచ్చితంగా వస్తుంది. మీకిన్న ఎన్నో కోరికలను మీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కారు కొనాలి, బిల్డింగ్ కట్టాలి, పెద్ద బిజినెస్ చేయాలని. కానీ మీరు అనుకుంటారు ఆ 10 నిమిషాలు మాత్రమే. మీరు పనుకున్నప్పుడు కానీ ప్రతిసారి మీరు దాన్నే ఊహించుకుంటే ఖచ్చితంగా మీరు అవుతారు. ఊహించుకుంటే కాదండి, మీరు దాన్ని చెయ్యాలి, ప్రయత్నించాలి. దీన్ని చేస్తే ఎలా? ఒక బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు పదే ఎలా చేయాలి, ఏం చేయాలి అని పదే ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి సహకరిస్తుంది. అప్పుడు నీకు ఎవరో ఒకరు వచ్చి నీకు సపోర్ట్ అనేది చేస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే చేయాలో, మీకు ఏదైతే ఒక 10 లక్షలు కావాలన్నప్పుడు 10 లక్షల మీదనే మీరు కాన్సెప్ట్ ఉండాలి. ఆ 10 లక్షలు ఎలా సంపాదించాలి, ఏం చేయాలి, దాని గురించి మాత్రమే మీరు ఆలోచించినప్పుడు మాత్రమే అది నీ దగ్గరికి రావడం మొదలు పెడుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.